ఈరోజు దశావతార దశమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఎలాంటి నైవేద్యాలు, ఎటువంటి అన్నప్రసాదాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల దశమి తిథి ఉంది. దీన్ని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలతో ఉన్న చిత్రపటానికి ఈరోజు పూజా మందిరంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే దశావతార దశమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతికి మోదకాలు సమర్పిస్తే సంతోషము, ఆనందము చేకూరతాయి. అలాగే గణపతికి గణేష నవరాత్రుల సందర్భంగా చెరకు ముక్కలు నివేదనగా చేసినట్లయితే ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చు. మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవాలంటే, దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు లభించాలంటే గణపతికి సత్తుపిండి నైవేద్యంగా సమర్పించాలి. మానసిక అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందాలంటే పేలాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అటుకులు గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా కొబ్బరి కురిడి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శని దోషాలు తొలగింపజేసుకోవాలంటే నువ్వులతో చేసిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే నైవేద్యాల్లో కూడా అన్నప్రసాదాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. సిరి సంపదలు కలుగుతాయి. రాగులు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతికి పులిహోర అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయి. సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పెరుగన్నం గణపతికి నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే వ్యాపారంలో నష్టాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వులు కలిపిన అన్నాన్ని గణపతికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనగపప్పు పాయసాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే పూర్వ వైభవం కలుగుతుంది. ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉండి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులుంటే పూర్వ వైభవం తిరిగి పొందటానికి శనగపప్పుతో చేసిన పాయసాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానపరమైన దోషాల నుంచి బయటపడవచ్చు. త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గోధుమ రవ్వ పాయసం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ప్రయాణాలు భద్రంగా జరగటానికి, ప్రయాణాల పరంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూరగాయలు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. దానివల్ల ప్రయాణాల్లో అద్భుతమైన విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రకం నైవేద్యాన్ని, ఒక్కొక్క రకం అన్నప్రసాదాన్ని గణపతికి సమర్పించండి. గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.